తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చాలా మంది కేంద్ర మంత్రులు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు విచ్చేశారు. అత్యంత ఘనంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది మనం చూసాం. అయితే జనసేన పార్టీకి సంబంధించి ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉన్నారు. తర్వాత మిగతా ఇద్దరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉంది. సో వాళ్ళలో ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు, రెండు నాదెండ్ల మనోహర్, ఆ పార్టీకి సంబంధించిన నెంబర్ 2గా చెప్తారు నాదెండ్ల మనోహర్. ఇక మూడోది నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచిన కందుల దుర్గేష్. సో వీరు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనసేనకి ఇచ్చేటటువంటి మంత్రి పదవులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనసేనకు చాలా కీలకమైనటువంటి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పదవికి సంబంధించి మనకు వస్తున్నటువంటి సమాచారం, ఆయన డిప్యూటీ సీఎం, దీంతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఏరి కోరి పవన్ కళ్యాణ్ గారే దీని మీద ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది. ఈ శాఖలు నాకు ఇచ్చినట్టయితే సో నేను దానికి పూర్తిగా న్యాయం చేస్తాను, నాకు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరినట్టుగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు అడిగిన తరువుగా ఎస్ మీ ఇష్టం క్యారీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి ఎందుకు ఎంచుకున్నారంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. సో గ్రామాలు పూర్తిగా ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ వ్యవస్థ అనేది పూర్తిగా ఒక అరాచక పాలన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దాన్ని నిలబెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. గ్రామాల్లో రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అభివృద్ధి అడుగంటిన పరిస్థితి. సో గ్రామాలు బాగు చేయాలి. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు గ్రామ స్వరాజ్యం అని. గాంధీజీ గారు కలలుగా అన్నటువంటి అభివృద్ధి ఏంటంటే గ్రామాలు బాగుంటే తద్వారా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి సో డెఫినెట్గా గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సామాన్యులందరూ అన్ని వర్గాల ప్రజలు గ్రామాల్లో ఉంటారు. వాళ్ళకి మంచి చేయాలన్నటువంటి ఉద్దేశం, సంకల్పం పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా గ్రామీణాభివృద్ధి అంటే డిప్యూటీ సీఎంతో పాటు, ఆ హోదాతో పాటు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టు సమాచారం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తిరుమల దర్శనానికి వెళ్లారు నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. సో మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి వచ్చి ఆయన 4 గంటల 41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా తన ఛాంబర్లో కూర్చొని బాధ్యతలు స్వీకరణ చేసి ముఖ్యంగా 5 ఫైళ్ల మీద సంతకాలు చేయబోతున్నారు. సో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో, సో మెగా డిఎస్సీ మీద కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఫైల్ మీద సంతకం చేస్తారు. ఆ తర్వాత మిగతా ఇంకొన్ని 3 ఉన్నాయి. ఏవి సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు పెంచుతూ దాని మీద చేస్తారు. అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఫైల్ ఉంది, దాన్ని పునరుద్ధరించేటువంటి పథకానికి సంబంధించి. సో వీటి మీద సంతకాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. ఆ సంతకాల కార్యక్రమం అయిపోయిన తర్వాత మంత్రులకు ఇచ్చే శాఖలకు సంబంధించి ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో జనసేనకి కీలక పదవుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ 2గా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన డైరెక్షన్ ఇస్తూ ప్రతి విషయానికి సంబంధించి ఆయనకు అండగా ఉంటూ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆయన వెన్నంటే నడుస్తూ నెంబర్ 2గా ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు. సో డెఫినెట్గా వారు కూడా ఒక కీలకమైన పదవి, పౌర సరఫరాల శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది. వారికి ఆ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక నెంబర్ 3 మంత్రి పదవి జనసేనకి కందుల దుర్గేష్ గారికి పర్యాటక శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు టూరిజం శాఖ, అంటే ముఖ్యంగా గతంలో మనం చూసాం రోజా గారికి టూరిజం డెవలప్మెంట్ శాఖ ఇచ్చారు. దాన్ని పూర్తిగా అంటే టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్ ఇట్లా విశాఖ కావచ్చు, చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా అవినీతి రాజ్యమేలిన పరిస్థితి కనిపిస్తుంది ఆ శాఖలో. సో దాన్ని పూర్తిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం చూపు ఉండాలంటే గనక సో దాన్ని జనసేనకి ఇవ్వండి, ఇటువైపు మేము చూపిస్తాం, మేమేంటో మేము నిరూపించుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో టూరిజం శాఖను మరింత వేగంగా అభివృద్ధి చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తాం, ఎక్కువగా పర్యాటకులను కూడా మేము ఆకర్షిస్తామని చెప్పి జనసేన భావిస్తుంది. సో టూరిజం శాఖతో పాటు కందుల దుర్గేష్కు సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకు తెలుసు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచే వచ్చారు. సో సినిమా పరిశ్రమ ఏ విధంగా కొనారిల్లిపోయిందో మనం చూసాం.
సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు వెళ్ళి సినిమా ఇండస్ట్రీని ఆదుకోండి, సినిమా టికెట్ల విషయాలకు సంబంధించి, రేట్ల పెంపుకు సంబంధించి, అలాగే థియేటర్ల నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సో మీరు తల్లి స్థానంలో ఉన్నారని చెప్పి దండం పెట్టి మరి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు సో మాట్లాడిన పరిస్థితుంది. కానీ సినిమా ఇండస్ట్రీని చిన్న చూపు చూశారు, సినిమా ఇండస్ట్రీ పెద్దలను అవమానపరిచారంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా మనం చూసాం. సో డెఫినెట్గా జనసేన దగ్గర సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంటే డెఫినెట్గా దానికి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ బాధలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తికే సినిమాటోగ్రఫీ శాఖ ఉంటే డెఫినెట్గా 100కు 100% మంచి జరిగే ఉద్దేశం కనిపిస్తోంది. సో ఈ 3 అత్యంత కీలకమైన శాఖలు జనసేనకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, 2 నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ, సో కందుల దుర్గేష్ గారికి టూరిజం డెవలప్మెంట్ శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ ఈ పదవులు అనేవి జనసేనకు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు. ఆయన తన ఛాంబర్లో కూర్చొని బాధ్యతలు స్వీకరించిన తర్వాత సో అందరూ అంటే 24 మంది నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళ శాఖలకు సంబంధించి మరికొద్ది గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.